నేడు కమిషన్ ముందుకు ఈటల ఎంత పిల్లగా ఇవాళ తారీఖు 6 తారీఖు. కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్కు హాజరు కానున్న ఎంపీ. ఈటలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న పీసీ ఘోష్ కమిషన్. గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ పాత్రపై కమిషన్ ఆరా. 9న విచారణకు రానున్న హరీష్ రావు. 11న అటెండ్ కానున్న కేసీరావు. జూను 5 తారీఖు నాడే హాజరు కావాల్సిన కేసీరావు ఇక అండ్లల్లనే అల్లునితోటి సలహా తీసుకొని అల్లుని ఈయన కాడికి పంపి ఈటెల రాజేందరు హరీష్ రావు ఇద్దరు గుసగుస పెట్టుకొని ఫామ్ హౌస్లో తమాషగా చల్లనైన పిల్లగాలి ప్రకృతి ఒడిలో రామసక్కని మచ్చలేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటా ఇక ముద్దుగా ముచ్చట పెట్టుకున్నారు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఏ రకంగా మనం ముందడుగు చేద్దాం. మీ మామ ఏమంటుండు, నా గురించి ఏమైనా ఎలబెడుతుండా, నేను కూడా ఓ సలహా ఇస్తున్నా, మరి మీ మామ సలహా ఏమైనా ఇస్తుండా, ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ అనేది ఆల్రెడీ హరీష్ రావు ఈటెల రాజేందరు బదులుకొని ముద్దుగా ముచ్చట పెట్టుకుర్రు అనేది సోషల్ మీడియా కోడై కూసింది. ఇక ఇంట్లోనే ఈయన ఇక మీరైతే వారి నేను వెనకంగా వస్తా, మీరైతే వారి నేను వెనకంగా వస్తా, అట్టేట ఉంటుంది. పెదనాగలి ముందర పోతే చిన్న నాగలు వెనకంగా చక్కగా పోతాయి. పెదనాగలే కుంటు పెడుతుంది ఎందులో ఏం కథ అనేది కూడా చర్చకు వచ్చింది. కానీ ఇక ఎట్లయితే ఏంది జర్ర మా మామ వెనక పడుతుండ్రు, మనమే ముంగడ పోదామని ఇప్పుడు వీళ్ళు ముంగడ పడ్డారు. ఇక మరి ఈటెల రాజేందరు ఇక మరి హాజరు కాబోతుండు. మరి ఏం బాంబు వేలుస్తాడు, ఎట సంగతి ఏంది ఏం కథ, మరి దీనికి మరి పగ్గాలు చేపట్టింది ఎవరు, ముగుదాడేసి గుంజి పట్టింది ఎవరు, ఎట్ట జరిగే ఈ కాళేశ్వరం కథ, ఆగమాగం జగన్నాథం అంబలిగా దీన్ని గిట్ల ఈ రకంగా మరి పొరక చేసినందుకు ఈ పర్యలేంది, ఈ తొర్రలేంది, ఈ మేడిగడ్డ కుంగిపోవుడేంది, ఈ మరి నాణ్యమైన పనులు ఎందుకు చేయలేదు, పరీక్షలు జరపకుండా మీరు ఎట్లా కట్టడాలు కట్టిర్రు, అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఎవరెవరికి వాటాలు పోయినాయి అనేది ఇక అద్దులు ఆల్మాలు అడిగితే మరి ఈటెల రాజేందర్ అయ్యా ఇక మరి ఏం చెప్తాడు, వాళ్ళు చెప్పిన దానికల్లా గంగెద్దు లెక్క తలకాయ ఊపుతాడా, లేదు 109 మంది అధికారులు చెప్పినట్టు అంతా బాస్ కేర్కా, అంతా సుప్రీం కేర్కా, సుప్రీం ఎవరు ఎర్రవల్లి బాయికాడ ఉంటున్న సుప్రీం, అంత సుప్రీం కేర్కా అని కాడెత్తేస్తాడా, లేకపోతే గిది గిట్లా గది గిట్లా అని ఏమన్నా మరి నిన్నమన్న హరీష్ రావుతో బదులుకున్న ముచ్చట్లల్లా ఏమన్నా ఆదికొచ్చి ఏమన్నా నాలుగే మళ్ళేస్తాడా అనేది కూడా చూద్దాం పొద్దుక వరకల్లా. ఇక ఎక్స్ చాటు ప్రారంభించిన మస్క్, ఈయనకి ఏం పని లేదు, ఇదే పని. వాట్సాప్, ఇన్స్టా ఇక కథం, ఇక కొత్తది గొర్రమడుగు పాతది బర్రమడుగు అన్నట్టు ఇక పొడుగు నుంచి పొడుగు దాకా ఈ ట్రంప్కి ఏం పని లేదు, వీనికి ఏం పని లేదు. రోజు పూటకో ఆట రోజుకు ఏమంటారు, పూటకో మాట రోజుకో ఆట ఉన్నట్టుంది ఈయన కథ. ఇక ఎక్స్ చాటు ప్రారంభం మళ్ళీ కొత్తది పెట్టిండట. ఈ వాట్సాప్, ఇన్స్టా ఇక ఈ కథమేనట. ఇన్ని రోజుల దాకా వాట్సాప్లల్లో ఇన్స్టాగ్రామ్లల్లో ఇక మరి అల్లో నేరడల్లో అని ఇక మరి రామసక్కని వ్యవహారం చేసిన అభిమానులు, సెలబ్రిటీలు, ఇక మరి ఫాలోవర్స్ మొత్తం ఏమైపోవాలి, వాళ్ళు గుంజవలసి వస్తే ఊరు. మళ్ళీ ఏదో కొత్తది తీసుకొచ్చినాడు ఈ మునగాడు ఎక్స్ చాట్ అట. ఇక చూద్దాం రేపు ఆయన కథ ఎట్టుంటుందో. బీద రైతుల కడుపు కొడతారా, ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడతారు, ధన్వాడ రైతులపై దాడి చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, కేంద్ర మానవ హక్కుల సంఘం SC/ST కమిషన్ తప్పు పట్టినా బుద్ధి రాలే, ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇంకా ఈ కోయిలాగా ఇక ఎక్కడేం పని లేక ఏమంటారు చూడు, ఏదో పని ముంగటేసుకున్నట్టుగా ఇక ఏదో ఒకటి దొరికించుకొని ఈ కోయిలాగా ముంగటేస్తుంది. చూద్దాం ఈ కోయిలాగా ఏం మాట్లాడింది ఏం కథ అనేది చూద్దాం. వెంటిలేటర్పై ఎమ్మెల్యే మాగంటి అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి, సర్దారు మరణమే కొంగదీసింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐసీయూలో ఉన్నారు, చికిత్స కొనసాగుతుంది మాజీ మంత్రి హరీష్ రావు. ఈ 45 గంటలు చాలా క్రిటికల్